రామ్మోహన్ గారు, ఇప్పుడు ఇది అందరూ కూడా ఇప్పుడు 4వ తారీఖున ఫలితం ఏమొస్తుంది, ఎన్ని సీట్లు వస్తాయి, 320 వస్తాయా, 350 వస్తాయి, ఈ డిస్కషన్ నడుస్తుంది. బట్ వేరేజ్ బీజేపీ సైలెంట్గా వాళ్ళ టార్గెట్ 2029కి ప్రిపేర్ అవుతూ ఉన్నారనేటువంటి ఒక చర్చ నడుస్తోంది. ఇది అంటే వినడానికి చూడడానికి కాస్త అతిశయోక్తిలా అనిపిస్తోందా, లేకపోతే నిజంగానే అలాంటి రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసుకునేటువంటి దిశలో బీజేపీ అడుగులు వేస్తోందా? రాజుగారు, మీకు వెంకటరెడ్డి గారికి అట్లాగే రవికుమార్ గారికి నమస్కారం. ఎంఎస్టీ ప్రేక్షకులు కూడా. అంటే జనరల్ గా రాజకీయ పార్టీలు కొన్ని వ్యూహాలు ఉంటాయి, అట్లాగే మైండ్ గేమ్ కూడా ఉంటాయి. అది ఎవరు అతీతంగా అన్ని పార్టీలు ఆ పని చేస్తున్నాయి. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ లో వైనాట్ 175 అని ఆడారు, ఇప్పుడు అందరూ కామ్ అయిపోయారు. ఇప్పుడు మెల్లమెల్లగా తిరుగుతున్నాయి, అంచనాలు తిరుగుతున్నాయి. అట్లాగే క్లైమాక్స్ కి చేరుకుంది. ఇప్పుడు దేశ రాజకీయాలను చూసుకుంటే 7 విడతల ఎన్నికల్లో 6 విడతలు అయిపోయాయి. 7వ విడత ఇంకా నయం. మోడీ గారి వారణాసిలో మోడీ గారి ఎలక్షన్ కూడా అయిపోయి ఉంటే ఇప్పటికీ ఎన్నో ఊహాగానాలు చేసేవాళ్ళు. రాహుల్ గాంధీ ఓడిపోతారని, ఎట్లా చేస్తున్నారో వీరి గురించి కూడా రకరకాలు చేసేవాళ్ళు. కనుక అయిపోయాం. ఎందుకంటే 1వ తారీఖు ఎన్నికలు అయితే 4వ తారీఖు ఫలితాలు వచ్చేస్తాయి, జూన్ 1. కనుక అట్లా చూసుకుంటే దేశవ్యాప్తంగా 6 విడతల పోలింగ్ మీద సెపాలజిస్టులు కానీ విశ్లేషకులు కానీ రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు. మొదటగా పార్టీ పరంగా చూస్తే బీజేపీ 400 అంటే ఆప్కా బార్ 400 దాటుతాయని చెప్పారు. ఇంక్లూడింగ్ మిత్రపక్షాలతో కలుపుకొని ఒక బీజేపీ 370 అంటుంది, ఇంకో 30 అంటే మిత్రపక్షాల ఓట్లు తక్కువైతే మరి సీట్లు ఈ లెక్కన ఇప్పుడు ఉన్నాయి. 303 బీజేపీకి ఉంటే 50 సీట్లు మనకు మిత్రపక్షాలకు ఉన్నాయి. మరి 370 సీట్లు బీజేపీకి వస్తే 30 సీట్లు అయినా మరి 50-30 అయితే అనేది కూడా అనుమానం. ఇంకా 400 దాటు అంటున్నారు కనుక అప్పుడు 420 రావాలన్నట్టు. అట్లా ఆ రకంగా చూసుకుంటే ఇప్పటి వరకు మన భారతదేశ పార్లమెంట్ చరిత్రలో చూసుకుంటే ఒక్కసారి 415 సీట్లు 14+1 ఒకటి లెక్కలకు వస్తుంది. కానీ ఇందిరాగాంధీ మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో వెంటనే మెజార్టీ పెరగడం 48.1% ఓట్లతో సీట్లు 415 వచ్చినాయి. కానీ ఓట్ల శాతం పెరిగింది బీజేపీకి, కానీ సీట్లు ఆ లెవెల్లో రాలేదు ఇప్పటి వరకు. 2 సార్లు 2014లో చూసినా, 2019లో ఆ దశకు రాలేదు. ఎందుకంటే 303 సీట్ల వరకు ఆగి, ఎక్కడ 415, ఇక్కడ 300. కనుక ఓట్ల శాతానికి సీట్లకు సంబంధం లేని ఎన్నికలు జరుగుతున్నాయి. ఫస్ట్ పాస్ ద పోస్ట్ ఎలక్షన్ లో ఇదేట్లా ఉంటుంది. ఓట్ల శాతం ఏమో 50% దాటుతున్నారు, కానీ సీట్లు ఏమో 415 48.1% సీట్లతో. అప్పుడు రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చినప్పుడు మరి అన్ని సీట్లు ఎట్లా వచ్చినాయి అంటే పోటీ ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడు ఓ రకంగా ఉంటుంది, ముగ్గురు మధ్యలో ఉన్నప్పుడు ఓ రకంగా ఉంటుంది, సెంటిమెంట్ ఓ రకంగా ఉంటుంది, సెంటిమెంట్ లేకపోతే ఓ రకంగా ఉంటుంది. కనుక అన్ని పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. ఇవాళ అందరూ తామే గెలుస్తున్నాం. కానీ 2వ దశ 3వ దశ ఎన్నికల తర్వాత మీరు ఒకసారి చూస్తే కొంచెం మోడీ గారి మాటల్లో తేడా కనపడుతుంది. అట్లాగే ఆత్మవిశ్వాసం ఇటు కనపడుతుంది. అంటే మనకు ఇండియా కూటమి పక్షాలు పెద్దగా ఏం లేవు. ఉన్న పక్షాలన్నిటిలో పెద్ద పక్షం బీజేపీ. ఆ ఇండియా కూటమి ఒకరు కానీ పరస్పర శత్రుత్వాలు కానీ పరస్పరం విభేదించుకోవడం తక్కువ, ఇందులో లేవు. 99% ఏమైనా ఉంటే ఒక ఒరిస్సా విషయంలో ఉంది, రెండింటి మధ్య. ఇంకా చూసుకుంటే మొదటి దశ ఏమో అభివృద్ధిని చూసి ఓటేయండి అని గట్టిగా మాట్లాడిన మోడీ గారు 2వ దశ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎదుటి వాళ్ళు వస్తే ఏమవుతుంది చెప్పుకుంటున్నాం. 3వ దశకు వచ్చే కల్లా 4వ దశకు వచ్చే వరకల్లా బయట దేశాలను ప్రస్తావిస్తుంది. ఎందుకంటే తప్పు వీళ్ళదే. కాంగ్రెస్ పార్టీలో ఇండియా కూటమిలో ఉన్న చాలా మంది చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అది శంకరయ్యర్ కావచ్చు, లేకపోతే శ్యామ్ ప్రిటోడా కావచ్చు, స్వయంగా రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మణిశంకరయ్యర్ కావచ్చు, అంటే వీళ్ళందరూ కూడా అవసరం లేని మాటలు మాట్లాడి ఒప్పందించారు. ఇటు పక్కన మోడీ గారు విమర్శలు తావిచ్చారు. అందుకని నేను ఏమంటున్నానంటే 4వ దశ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ గురించి మాట్లాడాల్సి వస్తుంది, అణుబాంబు గురించి మాట్లాడాల్సి వస్తున్నది. ఇవన్నీ మాట్లాడుతూనే ఎక్కడో దగ్గర మనం తగ్గుతామేమో ఉత్తర భారతదేశంలో అనే భావన నాకు అంచనా. అందరికీ ఉండకపోవచ్చు, కానీ నేనేమంటున్నానంటే ఏమైనా తగ్గుతామేమో అనే ఒక అంచనాకు వచ్చారేమో బీజేపీ వాళ్ళకు. ఇటుపక్క అనూహ్యంగా మరి మైండ్ గేమ్ ఆడుతున్నారా? గతంలో కర్ణాటక నుంచి తెలంగాణలో గెలవడానికి రకరకాల మైండ్ గేమ్లు ఆడారు కాంగ్రెస్ వాళ్ళు, చూసాం కదా. ఆ మైండ్ గేమ్ లో ఇరుక్కున్న కేసీఆర్ గారు ప్రతిసారి శత్రువు పేరు ఎక్కువ తలిచి, ఇప్పుడు మోడీ గారు కూడా చేస్తున్న పొరపాటు శత్రువు పేరు ఎక్కువ తలుస్తున్నారు. రాహుల్ బాబు అంటున్నారు, అది మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, బీజేపీ అగ్రనాయకులందరూ కూడా రాహుల్ గాంధీ పేరు 1కి 4 సార్లు తీసుకుంటున్నారు. దీన్ని బట్టి నేను ప్రచార సరళి మారిందని అంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కర్ణాటక తెలంగాణలో జరిగినట్టే ఎప్పుడు ఎదుటి
శత్రువు పేరు ఎక్కువసార్లు తలుస్తున్నారంటే కొంచెం భయం ఉన్నట్టే లెక్క. భయం ఉండాలి, భయం భక్తి లేకుండా ఎట్లా ఉంటుంది. అందుకనే బీజేపీ శ్రేణుల్లో కూడా మోడీ గారు ఒక మంచి సందేశం ఇచ్చారు. ఆ మధ్యన మొదటి దేశ ఎన్నికలు పూర్తి కాకముందే 370 అనేది మన నినాదం కాదు, మంత్రంగా చేయకండి. గతంలో మనం భారత్ వెలుగుతుంది వెలిగిపోతుంది అంటే వాజ్పేయి హయాం తర్వాత ఏమైందో చూసినాము. మనసు పెట్టి పనిచేయాలి, కార్యకర్తలందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళండి అని ఎన్నికల కన్నా ముందే, షెడ్యూల్ కన్నా ముందే చెప్పిండ్రు. ఆ ప్రకారం వీళ్ళు నియోజకవర్గాలు తిరగడానికి బయట రాష్ట్రాల ఎమ్మెల్యేలు మన దగ్గరకు వచ్చారు, మంత్రులు వచ్చారు, బీజేపీ మంత్రి మా ఇంటికి కూడా వచ్చారు. నేనేమంటున్నానంటే ఇట్లా చూసుకుంటే మొత్తం మీద ఈ ఆషామాష తీసుకోవద్దు, పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేసి ప్రజల్లో ఉంటేనే సాధ్యం అవుతాయి అని చెప్పి, ఈజీగా తీసుకోవద్దు, రిలాక్స్ అయిపోవద్దు అని చెప్పి క్యాడర్ కి చెప్పే ప్రయత్నం మోదీ గారు చేస్తారు. ఎందుకు అంటే చాలా ముందు జాగ్రత్తగా మాట్లాడింది, ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే మాట్లాడింది మోడీ గారు. 370 అనేది మంత్రం కాదు, గతంలో మంత్రం పడేస్తే ఏమైంది చూసింది కనుక మీరు స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళండి. బీజేపీ క్యాడర్ కి అన్నిటికీ అందరికీ వారు సందేశం ఇచ్చారు. ఆ ప్రకారం కొంతవరకు పోయింది. కానీ ఇప్పుడేమైందంటే సెంట్రల్ పాయింట్ మోడీ కావడం ఏంటంటే మోడీ మీదనే భారం వేశారు అందరూ కూడా. మిగతా ప్రచారం చేయడం లేదు కానీ అగ్రనాయకులు అందరూ ఒక్కొక్కటిసారి 4 సార్లు 5 సార్లు తెలంగాణకు వచ్చి మిగతా రాష్ట్రాలకు పోతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మోడీ గ్యారంటీ అని బీజేపీ గ్యారంటీ తప్ప మోడీ సెంట్రలైజ్ చేస్తుంటే ఓడిపోతే మోడీ బాధ్యత వహించాల్సినంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారు. ఓడిపోతే మోడీ ఓడిపోవడం కాదు, వాళ్ళు అనుకున్న సీట్లు రాకపోతే అంటారు. ఇప్పటికి ఏమైందంటే మొదటి దేశ, రెండో దేశం, మూడో దేశం పోలింగ్ జరుగుతున్న కొద్ది అయితే ఏమైందంటే సాచురేటెడ్ పాయింట్ చేరుకున్న తర్వాత, శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత, హిమాలయాల తర్వాత ఎవరెస్ట్ తర్వాత పక్కన శిఖరం మనకు లోయనే ఉంటుంది. అందుకని దాని ముందు జాగ్రత్త చర్య కూడా మిగతా పక్షాల కంటే, ఇండియా కూటమిలోని పక్షాల కంటే ముందుగా మేల్కొని ఆయన దక్షిణ భారతదేశం వైపు చూసిండ్రు. ఒక రకంగా చెప్పాలంటే కర్ణాటకలో 25 వచ్చిన 28లో 1-2 తక్కువైతే దాన్ని ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ లో పూడ్చుకుందామా, తెలంగాణలో 4 9 చేద్దామా, 10 చేద్దామా, డబుల్ డిజిట్ అంటున్నారు కానీ 8, 10, 9 మొత్తం మీద పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడికి పోయే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా సారవంతమైన భూమిని 12 సార్లు దున్ని నాటు వేస్తే లేకుంటే పొలం పనులు చేస్తే అది నిస్సారం. ఎక్కడైతే కొత్త భూమి అచ్చగడతారో, నేను ఎప్పుడు చెప్తుంటాను తెలంగాణలో అచ్చగట్టడం అంటారు, కొత్త కంచె దున్నేస్తే అక్కడ మంచి పంటలు పండుతాయి 5, 10, 12 ఏళ్ల దాకా, ఎందుకంటే సారం ఎక్కువ ఉంటది. ఇవాళ దక్షిణ భారతదేశంలో సాగు చేయడానికి మోడీ గారు కదిలిండ్రు. రేపు మనకు కన్యాకుమారికి వస్తున్నారు. సరే ఎన్నికల కోసం ఎన్నికలు అయిపోయినాయి, ఇక్కడ అక్కడ అయ్యేది ఉన్నది. ఇంకా ప్రచార సమాప్తి ఏం చేసేది, రేపు సాయంత్రానికి ప్రచార సమాప్తి అయిపోతుంది కనుక ఎల్లుండి ఇటు వచ్చేసారు. కొత్త భూమి అంటే కొత్త ఏరియాను ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వేళ్ళు నోకోవడానికి ప్రయత్నం చేస్తారు అనుకుంటున్నాను. ఈ మైండ్ గేమ్ లో ఇద్దరు కూడా కొంత అవాస్తవాలు, కొంచెం సత్యాలు చెప్పుకుంటూనే ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళడానికి మైండ్ గేమ్ ఆడుతున్నాను నేను. ఓకే రామ్మోహన్ గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.